ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని సీఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన 22,000 కోట్లను పాత బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించాల్సిందేనని ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఎన్ని కష్టాలు ఎదురైనా ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని సీఎం విమర్శించారు. అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే 22,000 కోట్ల పాత బకాయిలను చెల్లించామని ఆయన అన్నారు. ఇది తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆర్థిక శాఖ సమర్థంగా పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం 22,000 కోట్ల బకాయిలు చెల్లించినప్పటికీ ఇంకా 25,000 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. వీటిలో డిఏ, డిఆర్ బకాయిలు, పాత పిఆర్సీ బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలను కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఒక్కో ఉద్యోగికి వారి బేసిక్ పే ఆధారంగా 2 లక్షల నుంచి 3 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే ఈ బకాయిలను కూడా చెల్లిస్తుందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, పెండింగ్ బకాయిలను వీలైనంత త్వరగా చెల్లిస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం తమ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తుందని వారు ఆశిస్తున్నారు.